మొత్తానికైతే చాలా రోజుల తర్వాత గోల్కొండకి అయితే వచ్చాం. గోల్కొండ విత్ మై డాడ్ అనమాట. ఇది టికెట్ కౌంటర్ తీసుకొని లోపలికి వెళ్దాం. టికెట్ తీసుకోవడానికి లోపలికి అయితే రావడం జరిగింది. ఇదైతే ఎంట్రన్స్, బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఇది చిన్న టీ స్టాల్ లాగా ఉంచారు. సో ఓవర్ వ్యూ అయితే స్టార్టింగ్ గేట్ కాడి నుంచి ఇలా ఉందన్నమాట. సో ఇవి రూమ్స్ అన్నమాట. సో ఇలా అలా పైకి వెళ్ళాలన్నమాట. ఇది మొత్తం కలిపి ఆల్మోస్ట్ 4.8 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. చూద్దాం. ఇది జస్ట్ మీటింగ్ హాల్ టైప్ అన్నమాట. ఓపెన్ మీటింగ్ హాల్. మొత్తం ఈ రాజుల కాలంలో కట్టింది. ఇప్పటి వరకు ఇలా ఉన్నాయంటే నేచర్ అంటే. అప్పటి రోజుల్లో ఇది మొత్తం హ్యాండ్ మేడ్. ఇంత పెద్ద కట్టడం మనుషుల ద్వారా జరిగింది అంటే అది ఎంత అద్భుతమనో చెప్పాలి. అది మన భారతదేశంలో, అంటే మన భారతదేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా ఇట్లాంటి పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. రాతి స్టోన్. గోల్కొండ ఫోర్ట్ మ్యాప్ అయితే మొత్తం ఇలా అయితే ఉంది, చూసుకోవచ్చు. పురాతనమైనదిగా స్మెల్ కూడా పాడుపడ్డ ఉంటాయి కదా, అలా వస్తుంది అన్నమాట. చీకటి చూడండి, అసలు ఏమన్నా కనిపిస్తుంది. అద్భుతమైన కట్టడాలు. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదే అన్నమాట. మొత్తం గబ్బిలాలు కనిపిస్తున్నాయో లేదో. శబ్దం చూడండి. అసలు ఇక్కడ బ్రిడ్జి లాగా ఇట్లా కట్టగలిగారంటే ఇది ఎలా ఉందో. చూడండి ఈ లైటింగ్ అనేది ఎట్లా, ఇంజనీరింగ్ ఎలా డిజైన్ చేశారంటే అసలు సూపర్ అన్నమాట. చాలా బాగుంది. అప్పటి రోజుల్లో మనకి సిమెంటు ఏమీ లేదు. నాకు తెలిసి సున్నం చేసి ఇదైతే చేశారు. ఆయన మా డాడీ ఒకళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా కానీ చూడాలని ఆతృత వచ్చారనమాట.
యాక్చువల్గా అయితే దారి అటు క్లోజ్ చేశారు, సో ఇటు డైవర్ట్ చేశారు అనమాట. చూడండి మొత్తం రాయితోనే కట్టారనమాట. రాయి మీద రాయి వెయిట్ చేసి అప్పటి ఇంజనీరింగ్. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఇదంతా ఎక్కుకుంటూ, సో అక్కడ మనుషులు ఉన్నారు కదా, అదే దారి అనమాట. సీసీ కెమెరాలు కూడా పెట్టారు సెక్యూరిటీ పరంగా. సో మెట్లు ఎక్కడం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడి నుంచి చిన్నగా మెట్లు ఎక్కాలి. మా డాడీ ఎంతవరకు ఎక్కుతారో చూడాలి. ఫిరంగులు చూడండి ఇలా ఉంది. అప్పటి రోజుల్లో నీళ్లు స్టాక్ పెట్టుకొని ఈ పైప్స్ ద్వారా మొత్తం వాటర్ ట్యాంక్ అన్నమాట. సో ఈ మెట్లు ఎక్కిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ క్లీనింగ్ మాత్రం చూడండి. వచ్చిన ప్రేక్షకులు ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎక్కడ క్లీనింగ్ అనేది జరగాలి. క్లీనింగ్ జరగాలి అంటే మనం తాగిన వాటర్ ప్యాకెట్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఏం సూపర్ ఉంటుంది. ఇక్కడికైతే ఆఫ్ వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా ఆఫ్ ఉందన్నమాట. అది మెయిన్ కోట. సో ఇక్కడి నుంచి వ్యూ సిటీ ఇలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక రేంజ్ డ్రోన్ షాట్ లాగా చాలా బాగుంది. క్లైమేట్ కూడా ప్రస్తుతానికి బాగుంది కాబట్టి మెట్లు ఎక్కగలుగుతున్నాం. అంత ఎండ లేదు. పైన అయితే అమ్మవారి గుడి నిన్నే మన సీఎం రేవంత్ రెడ్డి గారి చేత బోనం ఇప్పించబడింది. ఇది అమ్మవారి గుడికి లోపలికి అనమాట. లోపలైతే ఫోటోగ్రఫీ ఎలా ఉండదు. అప్పట్లో వాటర్ స్టాక్ పెట్టేది ఇక్కడ. స్టాక్ పెట్టి ఈ గ్రిల్స్ అనేవి ఇప్పుడు రీసెంట్గా కట్టారు కదా. ఇదివరకు అయితే ఈ గ్రిల్స్ అనేవి ఆ పైన చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ కూడా భటులు కాపలా ఉంటారు. సో ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ పైన ఉన్నాం, కొండ పైన. సో వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. కోట మొత్తం అవుటర్ లైన్ కాడి నుంచి అలా సో రామదాసుని ఇచ్చేసింది ప్లేస్ ఇదే. సో ఇక్కడికి ఇవరికి యాక్సెస్ ఉంటే యాక్సెస్ తీసేసినట్టు. ఇదే రామదాసుని ఉంచిన జైలు అనమాట. సో ఇదివరకు వెళ్ళేవాళ్ళు కానీ యాక్సెస్ లేదు, తీసేశారు. సో ఇదే రామదాసుని ఉంచిన జైలు అనమాట. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. ఇక్కడ చూడొచ్చు మీరు బోర్డు. సో లోపలైతే ఇలా ఉందన్నమాట. ఇదే ఆ ప్లేస్, రామదాసుని ఉంచిన ప్లేస్.
చూడండి ఒక రాయి, చూడండి రాయి లోపల ఏదో గుహలాగా ఉంది, కానీ అది గుహ కాదు. సో రామదాసు దగ్గర నుంచి కిందికి వెళ్ళే దారి ఇలా ఉందన్నమాట. ఇదొక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది. టూరిస్ట్ ప్లేస్ అంటే అదే మొత్తం టూరిస్ట్ ప్లేస్. సో కొంతమంది అయితే బోనాలు ఇలా తీసుకొస్తున్నారు అన్నమాట. పైన అమ్మవారి గుడి ఉంది కదా, అమ్మవారి గుడికి అన్నమాట. సో దారి అయితే ఇలా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు వేసిన సిమెంట్ యాక్చువల్గా ఇది అది అవుతుంది. ఇదివరకు ఈ సిమెంట్ అనేది ఉట్టి రాళ్ళ మధ్యలో పచ్చి సన్నం గట్టి ఉందన్నమాట ఇలా. సో ఇక్కడ నుంచి సిటీ వ్యూ ఇలా ఉంది. సో ఇది కోనేరు టైపు, స్నానం చేయడానికి రాజుల గారి వాటర్ స్టోరేజ్ ఇలా ఉన్నాయన్నమాట. చల్లటి గాలి అవుతుంది. సో ఇది అన్నమాట. మేము కింద అక్కడికి ఎక్కి ఇలా కొండగాడి దిగేసాం అన్నమాట. కింది దారి మాత్రం మెట్లు మాత్రం చాలా స్లిప్పరీగా ఉన్నాయి. నిన్నే వర్షం పడింది. ఇక చూడండి, నేను సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు కదా, ఎక్కడ పెట్టినా చెప్పులు అన్నమాట. ఇప్పటికీ ఎన్ని బ్యాగులు తీసేశారంట. సో ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట. సో ఇదైతే ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇది కూడా ఒక కొలంలాగా, ఇది సైడ్ బాగుగా ఉంది. చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇదైతే అప్పట్లో బావి అంటే వాటర్ సోర్సెస్ అన్నమాట. సో ఇలా ఉంది. అటు నుంచి ఆ స్టెప్స్ నుంచి దిగేసి ఇక చాలా స్టెప్స్ కూడా పడిపోయి ఊసిపోయినాయి. నా సీఎం వచ్చారు కదా, ఈ టెంట్లు అంతా నిన్నటి హడావిడి అనమాట. సో టాయిలెట్స్ అవన్నీ అక్కడ ఏర్పాటు చేసి ఉంచారు. చూడండి, రాతి కట్టడాలు, అప్పుడు కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు అనుకుంటా, అమ్మవారి గుడి దగ్గర మటన్ కటింగ్. నేను జరిగిన అమ్మవారి బోనాల చెత్తను మొత్తం ఈ రకంగా వెహికల్ ద్వారా తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇదైతే ఇన్ఫర్మేషన్ బోర్డు అన్నమాట. ఇది అనుకుంటా మెయిన్ వారం. చూడండి, ఇది అంతిమ స్నానశాల అంట. చనిపోయిన వాళ్ళని ఇక్కడ చేసేవారు అనుకుంటా. సో
సో మార్నింగ్ వచ్చినప్పుడు జనాలే లేరు. సో చూడండి ఇప్పుడు అంతగానో ఉన్నారు. టైం 12 అవుతుంది. సో మనం అయితే ఇప్పుడు బయటికి ఇలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఎగ్జిట్ అయితే ఇలా ఉందన్నమాట. అదన్నమాట. సో ఇదన్నమాట చిన్న వీడియో గోల్కొండ గురించి. అంటే నేను మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అప్పటి టైం ప్రకారం ఏం జరిగింది, ఏ రోజులు ఏంటి అనేది జస్ట్ వీడియో అయితే చూపించాను. నేను ఏదైతే చూసానో అది చూపించాను అనమాట. మేబీ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఇదన్నమాట, ఇది ఎగ్జిట్ దారి. సో జై హింద్.